2020లో టిక్టాక్ బ్యాన్ అయ్యాక ఆ మార్కెట్ ని క్యాష్ చేసుకోవడానికి మన ఇండియన్ యాప్స్ అన్ని కూడా లైట్నింగ్ స్పీడ్ తో వచ్చేసాయి. కానీ అంతే స్పీడ్ గా మళ్ళీ వానిష్ అయిపోయాయి. అయితే ఈ టిక్టాక్ మాత్రం ఇంకా ప్రపంచ దేశాల్లో స్టడీగా గ్రో అవుతూనే ఉంది. ఇన్ఫాక్ట్ లాస్ట్ ఇయర్ యుఎస్ఏ లో యాప్ ని బ్యాన్ చేస్తా అన్నప్పుడు జనం అందరూ రోడ్లపైకి వచ్చి #keep TikTok అని ప్రొటెస్ట్లు కూడా చేశారు. అంతలా జనం ఎడిక్ట్ అయిపోవడానికి ఈ యాప్ అసలు ఏం చేసింది అండ్ దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం. బైట్ డాన్స్ అనే ఒక కంపెనీ జోయిన్ ని, అదే చైనాలో టిక్టాక్ ని జోయిన్ అని పిలుస్తారు, దాన్ని చైనా మార్కెట్ కోసమే బిల్డ్ చేసింది. కానీ వాళ్ళకి చాలా పెద్ద పెద్ద గ్లోబల్ అంబిషన్స్ కూడా ఉన్నాయి. 2017 లో ఒక స్మార్ట్ మూవ్ చేశారు. అదే మ్యూజికల్లీ అనే ఒక ఆల్రెడీ అమెరికన్ టీన్స్ లో చాలా ఫేమస్ అయిన యాప్ ని $1 బిలియన్ కి కొన్నారు. సో టిక్టాక్ అనేది జోయిన్ ప్లస్ మ్యూజికల్లీ యొక్క పవర్ కాంబినేషన్. ఇదే మన ఫస్ట్ లెసన్. ఓన్లీ లోకల్ గా ఉండిపోకుండా డే 1 నుంచే గ్లోబల్ గా ఎక్స్పాండ్ అయ్యేలా ఎక్విజిషన్స్ ని బై చేస్తూ బిల్డ్ చేయాలి. ఇండియాలో బాలీవుడ్ అండ్ క్రికెట్, యుఎస్ఏ లో డాన్స్ ఛాలెంజెస్ అండ్ జపాన్ లో వర్కీ మీమ్స్. టిక్టాక్ ప్రతి కంట్రీ టేస్ట్ కి దగ్గరగా యాప్ ని టైలర్ మేడ్ గా చేసింది. కానీ మన యాప్స్ మోస్ట్లీ వన్ సైజ్ ఫిట్స్ ఆల్స్ అనే స్ట్రాటజీనే ఫాలో అవుతున్నాయి. అందుకే టిక్టాక్ గ్లోబల్ గా కూడా ఉండగలిగింది. ప్రతి ప్లేస్ లో కూడా ఒక లోకల్ ఫీలింగ్ ఇస్తుంది. ఇదే సెకండ్ లెసన్. రీచ్ గ్లోబల్ గా ఉండాలి, బట్ అట్ ది సేమ్ టైం లోకల్ ఫ్లేవర్స్ ని కూడా డెఫినెట్ గా మెయింటైన్ చేయాలి. టిక్టాక్ క్రియేటర్స్ ని చాలా ప్యాంపర్ చేసింది. బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ని క్రియేటర్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసింది. బ్రాండ్ డీల్స్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్ పార్ట్నర్షిప్స్ ని ఫాస్ట్ గా తీసుకొచ్చింది. ఎండ్ రిజల్ట్ గా ఆర్డినరీ టీనేజర్స్ మిలియనీర్స్ గా మారిపోయారు. ఈ లెసన్ చాలా సింపుల్. క్రియేటర్స్ ఫస్ట్ అప్రోచ్. క్రియేటర్స్ ఫాలో మనీ, యూజర్స్ ఫాలో క్రియేటర్స్. నిజానికి టిక్టాక్ చాలా పెద్ద రిస్కే తీసుకుంది. అది ఫేస్బుక్ లైట్ లాగా లేదా ఇన్స్టాగ్రామ్ కాపీ లాగా ఉండడానికి ట్రై చేయలేదు. ఒక కొత్త ఫార్మేట్ ని క్రియేట్ చేసింది. ఇన్ఫినిట్ వెర్టికల్ షార్ట్ వీడియో ఫీడ్. అందుకే ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ కూడా రివర్స్ లో టిక్టాక్ ని కాపీ చేసాయి. ఇదే నెక్స్ట్ లెసన్. డోంట్ బి ఏ కాపీ, బి ఏ ట్రెండ్ సెటర్. లాస్ట్ గా టిక్టాక్ సక్సెస్ లో మెయిన్ మ్యాజిక్ పాయింట్ ఫర్ యూ పేజ్. మీరు ఒక వీడియోని ఎంతసేపు చూసారు, ఎన్నిసార్లు చూసారు, ఎలాంటివి స్వైప్ చేశారు, ప్రతి యాక్షన్ ని కూడా రికార్డ్ చేస్తుంది. ఈ అల్గోరిథం కి మీ గురించి మీ బెస్ట్ ఫ్రెండ్ కన్నా ఎక్కువ తెలుసు. అందుకే యూజర్స్ టిక్టాక్ కి ఎడిక్ట్ అయ్యారు. ఇదే మన లాస్ట్ లెసన్. సో టిక్టాక్ ఎగ్జాక్ట్ గా చేసింది అదే. గ్లోబల్ ఎక్స్పాన్షన్, లోకల్ ఫ్లేవర్స్, క్రియేటర్ ఎకానమీ, బోల్డ్ ఇన్నోవేషన్స్ అండ్ కిల్లర్ అల్గోరిథం. అఫ్ కోర్స్ ఇప్పుడు ఇండియా వీటిని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, బట్ మన ఓన్ మార్క్ గ్లోబల్ గా ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో లెట్స్ హోప్ దిస్ హ్యాపెన్స్ సూన్. అండ్ ఈ విషయం మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్ లో తెలియజేయండి. ఐ వుడ్ లవ్ టు హియర్ దట్ ఫ్రమ్ యూ.